ఉష్ణమండల వాతావరణంలో పండించే అతి ముఖ్యమైన పండ్లలో అరటి ఒకటి. అరటి పంట విస్తీర్ణంలోనూ దిగుబడిలోనూ మన దేశం రెండో స్థానంలో ఉందని గణాంక వివరాల ద్వారా తెలుస్తోంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 65,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ అరటి పంట సాగులో ఉన్నప్పటికీ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, వైఎస్ఆర్ జిల్లా, గుంటూరు, కర్నూలు, విజయనగరం జిల్లాలో అధికంగా పండిస్తున్నారు. అరటి సాగు చేస్తున్న రైతులు ఈసారి రకరకాల కారణాలతో సరైన దిగుబడి వచ్చేలాగా లేదని ఆందోళన చెందుతున్నారు. చక్కెరకేళి రకాలను ఎక్కువగా పండించే గుంటూరు రైతులను సాక్షి పలకరించింది. సాక్షితో మాట్లాడిన రైతులు పంటల బీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులోకి వచ్చి తమకు సరైన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఏడే వేసాం కొత్తగా చక్కెరకేళి. అదేమంత అనుకున్నంత ఇదిగా నాకు దిగుబడి పెట్టుబడి బాగానే అయింది. ఇదండి పరిస్థితి. ఏదైనా ప్రభుత్వం సహాయం చేస్తే ఏదైనా తేరుకోగలుగుతాం, లేకపోతే దాని పరిస్థితి ఏంది ఇప్పుడు ఏం తెలియదండి. పొన్నూరు మండలంలో దాదాపు 200-300 ఎకరాలు అరటి సాగు చేయబడుతుంది. దీనిలో కర్పూర రకం ఎక్కువగా సాగు చేయబడుతుంది. మిగిలిన కొంతమంది రైతులు ఇంట్రెస్ట్గా ఈ చక్కెరకేళి సాగు చేయడం జరుగుతుంది. ఈ అరట్లు సాగు చేయడానికి కూడా 1,50,000 పైచీలకు ఎకరానికి ఖర్చు అవుతుంది. ఇవాళ మార్కెట్లోకి వెళ్ళే తలకి ధర విపరీతంగా పడిపోతుంది. ఇవి పచ్చి సరుకు పండిన తర్వాత అరటికాయలు కొనుగోలు చేయడం చాలా కష్టంగా అవుతుంది. దీనికి పెట్టుబడి చూస్తేనేమో 1,00,000-1,50,000 పైచీలకు అవుతుంది. ఈ మళ్ళీ వేసవ కాలంలో వడగాల్పుల వల్ల అరటికాయలు మాడిపోయే ప్రమాదం ఉంది. మరి అరటి చెట్లు కూడా గాలికి ఒరిగి పడిపోయే ప్రమాదం కూడా ఉంది. దీనికి ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించాలని, రైతాంగానికి కొన్ని ఎరువులు కానీ విత్తనం కానీ సబ్సిడీ మీద ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తామంటున్నారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. కాకతీయుల కాలం నాటి తెలంగాణ చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించి ప్రతి గ్రామానికి అందుబాటులో తెచ్చే లక్ష్యంతోనే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం మిషన్ కాకతీయను చేపడుతున్నామంటున్న హరీష్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఉద్యమంలో కీలక పాత్ర వహించి రాష్ట్రం ఏర్పడ్డాక కూడా మరో ఉద్యమానికి మంత్రి హరీష్ రావు సిద్ధమవుతున్నారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరణను తెలంగాణ వ్యాప్తంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మంత్రి గారితో మాట్లాడదాం. సార్, ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మరో ఉద్యమాన్ని మీరు తలకెత్తుకున్నట్లుగా కనిపిస్తుంది. మిషన్ కాకతీయ పేరుతో ఏంటి, దీని లక్ష్యం ఏంటి? ఇది ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప వారసత్వ సంపదగా కొన్ని వేల సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి చెరువులను పునరుద్ధరించడం లక్ష్యంగానే ఈ మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. మరి సమైక్య పాలకులు తెలంగాణ చెరువులను విధ్వంసానికి గురిచేసి పూర్తిగా వాటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయినాయి. ఈరోజు రైతుల ఆత్మహత్యలకు కానీ, తెలంగాణ పల్లెలు జీవోత్సవాలుగా మారిపోవడానికి కారణం సమైక్య రాష్ట్రంలో చెరువుల యొక్క నిర్లక్ష్యానికి గురి కావడమే. లక్ష్యం చాలా పెద్దగా కనిపిస్తుంది. 46,000 చెరువులు మీరు రానున్నటువంటి 5 ఏళ్లలో పూర్తి చేయడం సాధ్యమని భావిస్తున్నారు? తప్పకుండా. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారు ప్రారంభించినప్పుడు కూడా తెలంగాణ అయ్యే పని అన్నారు. సో ముఖ్యమంత్రి గారు చేపట్టినా ఒక ధైర్యంతో, ఒక ఆత్మవిశ్వాసంతో ముఖ్యమంత్రి గారు చేపడతారు. సో దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం 20% చెరువుల చొప్పున 9,000 చెరువులు చేపట్టే విధంగా తీసుకున్నాం. ఈ సంవత్సరం చేపట్టినటువంటి 9,000 చెరువులకు గాను దాదాపు ఇప్పటికే 8,000 చెరువులకు ఎస్టిమేట్లు పూర్తయ్యాయి. 6,000 చెరువుల వరకు దాదాపుగా మేము శాంక్షన్లు కూడా ఇచ్చాం. 2,500 చెరువుల వరకు పైగా టెండర్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. సో అట్లా మేము లక్ష్యానికి దగ్గరగానే వెళ్తా ఉన్నాం. సరే, మొదటి సంవత్సరం కొంత కుడి ఎడమగా ఉన్నా వచ్చే సంవత్సరం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో చేసేటువంటి అవకాశం ఉంటుంది. టెండర్ల విషయంలో కూడా కొంత అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా అదే సమయంలో వస్తున్నాయి. కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు తాము ఏమీ చేయలేదు, ప్రభుత్వం కూడా ఏమీ చేయొద్దని వాళ్ళు భావిస్తూ ఉంటారు. ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం విజయవంతం చేస్తే తమ ఉనికిని కోల్పోతామనేటువంటి వారితో కొంతమంది విమర్శలు చేస్తారు. బహుశా గతంలో చెరువుల పనులంటే కార్యకర్తల జేబులు నింపడం, తాము 4 డబ్బులు సంపాదించుకునేవాళ్ళు గత నాయకులు. నామినేషన్ పద్ధతిలో ఇచ్చేవారు, బాక్స్ టెండర్లు పెట్టేవారు. ఇప్పుడు ఈ చెరువుల పనిని 100% ప్రతి రూపాయి కూడా ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లో మేము టెండర్లు పిలిచాం. మా పనితీరుకు నిదర్శనం ఏంటంటే ఇప్పటిదాకా ఫైనల్ అయినటువంటి టెండర్లలో 95% పనులు లెస్లోనే పోయినరు. గతంలో రింగ్ అయ్యి ఇతరులను టెండర్లు వేయనీయక ఎక్సెస్లో పన్నులు తీసుకొని పంచుకునేవాళ్ళు. కానీ ఈరోజు 95% పనులు లెస్లో పోయారు. ఓవైపు మీరు చెరువులకు ఇంత ప్రాధాన్యత ఇస్తూ పోతే ఇప్పటికే ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి ఏం కావాలి?
దేన్ని కూడా నిర్లక్ష్యం చేయము. రెండు కూడా ముఖ్యం. ఇది కూడా ఈ చెరువులు కూడా కొన్ని వేల కోట్ల రూపాయల సంపద ఈ చెరువులు. ఇప్పుడు ఈ చెరువులు తవ్వాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ కానీ దానికి ఎన్ని లీగల్ కాంప్లికేషన్స్, ఎంత డబ్బు అవసరం అంటే కొన్ని వేల కోట్ల సంపద ఈ చెరువుల రూపంలో మనకు వారసత్వంగా మనకు వచ్చింది. కొద్దిపాటి ఖర్చుతో దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోగలుగుతాం. ఈ చెరువుల్లో 265 టీఎంసీల నీళ్ళు అంటే మరో నాగార్జున సాగర్ డ్యామ్ అంతా వాటర్ను మనం ఇక్కడ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఇది మంత్రి హరీష్ రావు గారు చెప్తున్నారు. పల్లె సీమకు పట్టుకొమ్మ లాంటిది చెరువు. ఆ చెరువు పునరుద్ధరణ అనేది ఒక బృహత్తర కార్యక్రమం. అన్ని వర్గాలను ఇందులో భాగస్వామ్యం చేసి ఖచ్చితంగా చెరువుల పునరుద్ధరణ అనేటువంటి మిషన్ కాకతీయను విజయవంతం చేస్తామని మంత్రి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎం శ్రీనివాస్తో కలిసి శ్రీకాంత్, సాక్షి టీవీ, హైదరాబాద్. మద్దతు ధర కల్పించాలని హైదరాబాద్లో పౌల్ట్రీ రైతులు చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దళారుల లబ్ధి కోసం రైతులను నష్టాల పాలు చేస్తుందంటూ నేషనల్ ఎగ్స్ కోఆర్డినేషన్ కార్పొరేషన్ తీరుపై పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల రైతులు నెక్ కార్యాలయాన్ని ముట్టడించి గుడ్లను పగలగొట్టడం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేశారు. గుడ్ల మద్దతు ధర ఎందుకు తగ్గించారంటూ రైతులు అడిగిన ప్రశ్నకు నెక్ కార్యాలయంలో సరైన సమాధానం లేదు. తమకు మాత్రం ₹2.20 ఇచ్చి నెక్ సంస్థ వారు మాత్రం మార్కెట్లో ₹3.50 అమ్ముకుంటోందని రైతులు మండిపడ్డారు. గత 8 నెలలుగా గుడ్లకు మద్దతు ధర రాకపోవడంతో రైతులు అప్పులపాలవుతున్నారని, దీనిపై సర్కార్ సత్వరమే స్పందించాలంటూ డిమాండ్ చేశారు. మేము ఫార్మల్ మాట్లాడుతున్నాము. ఆల్ ఇండియా నెక్ చైర్మన్ అనురాధ దేశాయ్ గారు, వెంకటేశ్వర ఆచరి చైర్పర్సన్ గారు ఆమెనే. ఫీడ్ రేట్లు పెరిగినాయని చెప్పి ₹21 చిక్కు రేటు ₹31 చేశారు ఆమె. మా గుడ్డు రేటు లాస్ట్ ఇయర్ 3.5 రేట్ వస్తే ఈ రోజు 2.5 అయింది. ఒకటే ఆర్గనైజ్ చేసే చైర్పర్సన్ గారు వాళ్ళ సొంత కంపెనీకి అయితే ₹31 చేసినప్పుడు మా గుడ్డు రేటు అంటే ఫార్మర్లకు సంబంధించిన గుడ్డు రేటు 3.5 నుంచి 4.5 చేయాలి కదా. చేయనందుకు ఈ రోజు మా కడుపు మంట మండి 3.5 నుంచి 2.5 ఇయ్యాలి. ₹2.45 వచ్చింది రేటు. అంటే మాది -1 ఆమె 10 పైసలు పెంచి చేసుకుని చిక్కు రేటు. ఇవాళ కడుపు మంట మండి మేము ట్రేడర్లు మీటింగ్ కన్సల్ట్ చేశాం. మా కడుపు మంట మండి రైతులు నష్టపోయి ఇవాళ హెవీ లాస్ తోని ఇవాళ మా డిమాండ్స్ మా ప్రొడక్షన్ కాస్ట్ ₹3.50 ఇవాళ మాకు ₹2.50 అమ్ముతుంది గుడ్ రేటు. మా ప్రొడక్షన్ కాస్ట్ ₹3.50. కనీసం మా ప్రొడక్షన్ కాస్ట్ మాకు వచ్చిన ఇవాళ ₹2.45 ఎగ్ రేట్ ఉన్న ఫార్మర్స్ కు కట్టించేది ట్రేడర్లు ₹2.20 ₹2.10 కట్టిస్తారు. మా డిమాండ్స్ కనీసం మా ప్రొడక్షన్ కాస్ట్ కట్టించినా కానీ మేము బాగుపడతాం. 2 సంవత్సరాల నుంచి ₹200 కోడికి పోయింది. అంటే 1,00,000 ఫార్మర్ ₹2 కోట్ల నష్టాలు ఉన్నాడు. ఒకడే ట్రేడర్ ఒకడే షాప్ కొంటాడు, 10 మందికి 10 రేటులు కట్టిస్తారు. ఈ గ్యామ్నింగ్ రేట్ తోని ట్రేడర్లు బాగుపడుతున్నారు, రైతులు మొత్తం నష్టపోయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం బలవంతంగా రైతుల నుంచి చేస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఏపీలో పర్యటించనున్నారు. వచ్చే నెలలో ఆయన రాజధాని ప్రాంతానికి వచ్చి ఆందోళన చేపడతారని, రైతులతో స్వయంగా మాట్లాడి వాస్తవాలు తెలుసుకుంటారని ఏక్తా పరిషత్ అధ్యక్షుడు, గాంధీ పీస్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ పివి రాజగోపాల్ తెలిపారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా అన్నా హజారే ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఉద్యమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోనూ రైతుల నుంచి బలవంతపు భూసేకరణకు జరుగుతున్న ప్రయత్నాలపైన అన్నా హజారే నేతృత్వంలో ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు, రైతు సమైక్య ప్రతినిధి అనుమోలు గాంధీ తదితరులు పాల్గొన్నారు. రెండోది, ఆ తుళ్ళూరు పరిసర గ్రామాల్లో నేలపాడు నేను ఎక్కడైతే ముందుగా మొదలుపెట్టారో ఆ గ్రామాలలో అక్కడ రైతులు వాళ్ళ పండించే పంట పొగాకు ప్రతి వాటి మీద సరైన ఆదాయం రాక కొండవీటి వాగు ముంపురికి 2-3 ఏళ్ళకోసారి గురవుతూ వ్యవసాయం మీద కొద్దిగా నిరుత్సాహంగా ఉన్న పరిస్థితుల్లో అక్కడ వారు ఇచ్చారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం వారి యొక్క ప్రయోజనాలను పరిరక్షించే విధంగా మార్పులు చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం కానీ, క్రీడా కానీ, డెవలపర్ కానీ కారణాలు చెప్పకుండానే
మేము ఈ ప్రాజెక్ట్ నుంచి మేము వైదొలుగుతున్నాము అని చెప్పి వెళ్ళిపోవటానికి అధికారం చట్టంలో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నిన్న చెక్ ఇచ్చారు, గట్లు దున్నేయమంటున్నారు. కొద్ది రోజులలో గట్లు చాలా గ్రామాల్లో అక్కడ గట్లు తొలగిస్తారు. రేపు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే రైతు తన భూమి ఎక్కడుందనేది ఏమి చెప్పగలడు? ఏ విధంగా అతను కోర్టుకు వెళ్ళి ఫలానా హద్దుల మధ్యన ఫలానా రైతులు నాకు పడమర తూర్పు ఉత్తరం దీంట్లో ఫలానా సర్వే నెంబర్లో నా భూమి ఎంత అని చెప్పుకుంటానికి దారే ఉంది కోర్టులో వాదించుకుంటానికి. నిస్సహాయులైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఈరోజు 9 మాసాలకు ఒక కాగితం ఇస్తామంటున్నారు, పొజిషన్ సర్టిఫికేట్. కానీ దానివల్ల ఏ రకంగానూ కూడా హక్కు ఏర్పడదు. అగ్రిమెంట్లో ఉన్నదాని ప్రకారంగా, డెవలప్మెంట్ అగ్రిమెంట్లో ఉన్నదాని ప్రకారంగా, ప్రభుత్వం క్రీడా యొక్క ప్లాన్ ప్రకారంగా అభివృద్ధి జరిగిన తర్వాత క్రీడా ఆఫీస్ నుంచి ఫలానా సుబ్బారావు గారు మీరు రండి, మీకు రెసిడెన్షియల్ ప్లాట్ ఇక్కడ ఇస్తున్నాము, కమర్షియల్ ప్లాట్ ఇక్కడ ఇస్తున్నాము అని చెప్పి దానికి ఒక ముద్రేసి ఇచ్చిన తర్వాత మాత్రమే రైతు అమ్ముకుంటానికి అధికారం వస్తుంది. ఈ లోపల అతనికి కుటుంబంలో పిల్లల పెళ్ళిళ్ళు కానీ, పిల్లల యొక్క ఉన్నత చదువుల గురించి కానీ, ఎవరికైనా అన్ఫార్చునేట్గా ఎవరికైనా పెద్ద సృష్టి చేస్తే కానీ అతనిని ఆదుకునేది ఎవరు? అతనికి ఎక్కడి నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుంది? ఇవన్నీ సరిచేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. రెండోది, ఇవన్నీ చేయనప్పుడు రేపు మళ్ళీ తర్వాత అంగీకార పత్రం ఇచ్చిన తర్వాత ఇతనికి ఆ భూమి మీద హక్కు ఉన్నదా లేదా అని నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు ఈ సంవత్సరానికి ఇస్తా ఉన్న 30,000 కానీ 50,000 కానీ ఇవ్వటము, ప్లస్ దాని మీద సంతకం పెట్టించుకునే ప్రక్రియ జరగాలి. అది జరగకుండానే ఇప్పుడు ముందుగా డబ్బులు ఇచ్చేశారు నిన్న. అదేమి జరగకుండానే, ఎందుకంటే కొన్ని గ్రామాలలో ఇదివరకు ఇచ్చిన వాళ్ళు కూడా మేము ఇదివరకు పొరపాటు పడ్డాము, పొరపాటు అభిప్రాయంతో మేము ఇచ్చాము, మాకు వెనక్కి తిరిగి ఇచ్చేయండి అని చెప్పి క్రీడా వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి అడగబట్టి ఇది ఇంకా పెరుగుతుంది. కాబట్టి దీనిని ముందుగానే ఆపాలి అనే ఉద్దేశంతో నిన్న చెక్కులు పంపిణీ చేశారు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, ఈ ప్రభుత్వాన్ని, తొలి సంతకం చేసింది రైతుల రుణమాఫీ మీద. ఇవాటికి 8 మాసాలైంది, 5వ వంతు కూడా ఇప్పటికి పూర్తి కాలా. ఇవాటికి కూడా కొన్ని లక్షల మంది రైతులు ఆ ఫస్ట్ విడతలో పొందవలసిన రైతులకు కూడా ఇప్పటికి ఇంకా వెళ్ళకపోతే ఏంటి కారణం? ఎక్కడ కారణం? మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో లోపం ఉందా? బ్యాంకర్లు దాంట్లో ఎక్కించడంలో తప్పు ఉందా? లోపం ఎక్కడ జరుగుతుంది అని ఆలోచన ఈ రోజుకు జరగలేదే. అక్కడ ఆల్రెడీ చెక్కులు పంపిణీలు మొదలు పెడతారా? ఇదేం న్యాయం అంటున్నా నేను. పైపెచ్చు రైతులు స్వచ్ఛందంగా మాకు 30,000 ఎకరాలు ఇచ్చారు, ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా అని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఒక 29 గ్రామాలలో హ్యామ్లెట్లతో సహా ప్రధాన గ్రామాలు 27కి 27 మంది ఆర్డీఓలను పంపించి రైతుల భూములు తీసుకున్న చరిత్ర ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా అని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు. ఇప్పుడైనా ఎప్పుడు కూడా మొండి పట్టుదల మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ బట్ టు ఫర్గివ్ ఈజ్ డివైన్ అని చెప్పి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. నువ్వు తీసుకున్నావు, ఓకే, తుళ్ళూరు సమీపంలో ఇచ్చారు, సమీకరణ సేకరణ అట్లా పెట్టండి, వాళ్ళకి కావాలని ఇచ్చారు, ఓకే, వాళ్ళ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయి, వాళ్ళకి భవిష్యత్తులో నష్టం జరగకుండా కాపాడు. అదే టైంలో అక్కడ క్యాపిటల్ కట్టు, ఎవడు కాదట్లా. కానీ ఈ జరీబీ గ్రామాలని ఈ లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం ఉండి 3 సంవత్సరానికి 3 పంటలు 4 పంటలు పళ్ళ తోటలు పూల తోటలు ఉన్నటువంటి ఈ పొలాలు వదిలేయి. దాంట్లో మొన్న మధ్యన ఎంఎస్ స్వామినాథన్ గారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వచ్చారు. హీ సజెస్టెడ్ సెట్టింగ్ అప్ ఆఫ్ అన్ అగ్రి ఎక్స్పోర్ట్ జోన్. దయచేసి మార్చుకోండి, ఇది పద్ధతి కాదు. తక్కువ మనకున్నటువంటి డబ్బుతో మనం ఏ రకంగా ఎక్కువ సమస్యలు పరిష్కారం చేసి అల్టిమేట్గా ఇట్ ఈస్ ద పీపుల్ హూ హ్యావ్ టు బి బెనిఫిటెడ్. ఆ కోణంలో ఆలోచించండి. కానీ ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళకో, ఎవడో సింగపూర్లో కంపెనీలకో, ఎవడో జపాన్లో కంపెనీలకో వాళ్ళకి కట్టబెడతానికా? మా బెదవాడలో సోషల్ లైఫ్ లేదా? గుంటూరులో సోషల్ లైఫ్ లేదా? ఆ పక్కననే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది, అక్కడ యూజీటీ కూడా మంగళగిరి దగ్గర ఏమి లేవు, అన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ మళ్ళీ మీరు కొత్తగా పెట్టాలనా? వాళ్ళందరికీ మళ్ళీ నువ్వు కేటాయించాలా?
ఆ ఇచ్చేదేదో రైతు ఇవ్వలేడు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు వచ్చి రైతు దగ్గర నుంచి తీసుకుని నువ్వు మాస్టర్ ప్లాన్ చేయి. ఇది రెసిడెన్షియల్ ఏరియాను, ఇది కమర్షియల్ ఏరియాను, ఇది రిక్రియేషన్ ఏరియాను, బ్రాడ్గా రోడ్లు వేసేసి వదిలేసేయి. ఆ రకంగా చేయాలని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైతు రాజ్యం కార్యక్రమంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఫంగస్ చేపల పెంపకాన్ని చేపట్టిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతంలో వరి పంట తర్వాత ఎక్కువగా చేపలపైనే ఆధారపడే రైతులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఫంగస్ చేప ధర ఒక్కసారిగా 10 రూపాయలు తగ్గింది. 8 నెలలుగా కిలో 67 రూపాయల వరకు పలికిన ఫంగస్ చేప ధర ఈ మధ్యన అనూహ్యంగా తగ్గి 57 రూపాయలకు చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 30,000 ఎకరాల్లో ఫంగస్ చేప సాగుతున్నట్లుగా అంచనా. 3 ఏళ్ల క్రితం 27 రూపాయలకు పడిపోయిన ధర ఆ తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. చాలా కాలం పాటు 45 నుంచి 50 రూపాయల మధ్యలో ఈ చేప ధర కొనసాగింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్లతో పాటు హైదరాబాద్కు కూడా చేపల సరఫరా కొనసాగడంతో 67 రూపాయలకు చేరుకుంది. ధర పెరుగుతూ ఉండడంతో రైతులు పంట విస్తీర్ణాన్ని పెంచారు. ప్రస్తుతం దీని ధర 67 నుంచి 57 రూపాయలకు చేరుకుంది. చేపల చెరువులు చేసుకుని జీవించే రైతులు మేమందరం. మరి గత 2 సంవత్సరాల నుంచి ఫంగస్ చేప వల్ల ఆర్థికంగా బాగుంటుందనే ఒక దృఢ నిశ్చయంతో ఫంగస్ చేపను పెంచడం జరిగింది. ఆ పెంచిన చేప గత జూలై నెలలోనే మేము తీర్తే కింద సంవత్సరం ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నాం. మళ్ళీ ఏదో ఒక రేటు పెరుగుతుంది, దాంట్లోనే పోగొట్టిన డబ్బులు దాంట్లోనే సంపాదించుకున్న ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడే అదే రేటు మరి కేజీలకి ఏకంగా 10 సంఖ్యలోనే తగ్గిపోయి ఆర్థికంగా మమ్మల్ని చాలా కొంగతీసే స్థితికి తీసుకొచ్చింది ఈ మార్కెట్. మరి ఫంగస్ చేపను నమ్ముకున్న ప్రతి రైతు మరి ఆర్థికంగా అనగారిపోయి ఎటుకి చేయలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ ఫంగస్ రైతులు అందరినీ గవర్నమెంట్ వారు ఆదుకోవాల్సిందిగా మీ ముఖంగా తెలియజేస్తుంది. ఫంగస్ పెంచుతున్నామండి. మేతలు చూస్తేనేమో చాలా టాప్ రేట్లు అమ్ముతున్నాయండి. పిల్ల రేటు చూసినా చాలా టాప్ రేట్లు అమ్ముతుందండి. మేము పెంచిన తర్వాత రేట్లు చూస్తేనేమో అసలు చాలా బాగా దారుణంగా ఉంటున్నాయండి. ఈ విధంగా మేము చాలా నష్టపోతున్నాం. ఈ ప్రభుత్వం వారు మమ్మల్ని చాలా బాగా ఆదుకోవాలని, మాకు మా నష్టాల బారిన పడకుండా మీరు కాపాడాలని మేము నిర్ణయించాం. అకాల వర్షాల బారిన పడి పంటలు ధ్వంసమైన రైతులు ప్రస్తుతం సర్కార్ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా తమ పొలాన్ని అధికారులు సందర్శించలేదని పలు ప్రాంతాల రైతులు వాపోతున్నారు. కరీంనగర్ జిల్లా కోరుట్ల, జగిత్యాల ప్రాంతంలో పలువురు మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కరీంనగర్ జిల్లాలో దాదాపుగా 60,000 హెక్టార్లలో వరి పంట సాగవుతూ ఉండగా మామిడి పంట 1,00,000 ఎకరాల్లో ఉంది. ఈసారి మామిడి పూత అధికంగా వచ్చిందని సంతోషించిన రైతులకు అంతలోనే అకాల వర్షాల రూపంలో పెను ప్రమాదం వచ్చిపడింది. అడపాదడపా వీస్తున్న పెనుగాలులకు పిందెలు రాలిపోతున్నాయి. మొక్కజొన్న, పసుపు పంటలు కూడా దెబ్బతిన్నాయి. చాలా చోట్ల మొక్కజొన్న కూడా నేల ఒరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మా మామిడి తోట రైతులం చాలా నష్టపోయాం. దాదాపు కొన్ని చెట్టుకు 90% కాయలు మొత్తం కింద రాలిపోయి ఒక కాయ లేకుండా కూడా మాకు ఇక్కడ బాగా నష్టం జరిగింది. కంపల్సరీ మామిడి తోటనే కాకుండా పొలాలు, నువ్వులు, అదేవిధంగా ఇంకా మినుములు అవి కానీ బాగా మాకు నష్టం జరిగింది. కంపల్సరీ దీన్ని అధికారులు వెంటనే గుర్తించి పంట నష్టం అంచనేసి మా రైతులకు నష్టపరిహారం ఇవ్వగలరని మేము ప్రభుత్వాన్ని అధికారులను గుర్తు చేసుకుంటున్నాం. వర్షము, గాల్పు, దుమారం అన్నీ పెట్టినాక ఇక వేడాగితే ఉన్న పిందెలు ఎక్కడికి వచ్చినాయి. అవి బలమే లేకపోయాయి, వీటికి తాకత అనేది లేకపోయాయి. ఆఖరికి లాస్ట్ పీరియడ్ వచ్చింది కాబట్టి ఆగలేదు. కాబట్టి ఫుల్లు రైతులంతా ఫుల్లే. ఇప్పుడు ఈ తోటల వాళ్ళంతా మొత్తం పెట్టుబడులు పెట్టి స్ప్రేలు చేసి మన్ను పెట్టి మేమైతే ఇంకా పట్టుకున్న వాళ్ళమైతే చాలా నష్టంలో ఉన్నాం. పచ్చని కొబ్బరి చెట్లతో అలరాలే కోనసీమలో ఇప్పుడు కొబ్బరి దిగుబడి గగనమైపోతోంది. ఎకరాకు 1000 కాయ దింపే స్థితి నుంచి 300-400 కాయ ఆశించడం కూడా కష్టమైపోతోంది. 1996 తుఫాను తర్వాత కోనసీమ కొబ్బరిని పట్టిపీడిస్తున్న నల్లి తెగులుతో పాటు కొబ్బరి దింపు కార్మికుల సమస్యగా ఉండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంబాజీపేటలో కొబ్బరి పరిశోధనా కేంద్రం ఉన్నా కొత్త రకాల రూపకల్పన నల్లి తెగులు నివారణకు మార్గం చూపలేకపోతోంది. కోనసీమ కొబ్బరి పరిస్థితిపై స్పెషల్ స్టోరీ.
దాదాపు 1,00,000 ఎకరాల్లో విస్తరించిన కోనసీమ కొబ్బరి తోటల్లో 1 కోటికి పైగా చెట్లు ఉండవచ్చని అంచనా. విస్తీర్ణ పరంగా చూసినా, చెట్ల సంఖ్యాపరంగా చూసినా భారీగా ఉండడంతో దిగుబడి కూడా అదే స్థాయిలో ఉంటుందని ఆశించడం సహజం. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఒకప్పుడు కోనసీమ కొబ్బరి దిగుబడి ఆశాజనకంగా ఉండేది. ఎకరాకు నెలకు 1000 కాయలకు పైబడే దిగుబడి లభించేది. దీంతో రైతులు, వ్యాపారులకు కూడా లాభదాయకంగా ఉండేది. 1996 తుఫానుతో వేల సంఖ్యలో చెట్లు దెబ్బతిన్నాయి. తుఫాను భీభత్సం జరిగి 2 దశాబ్దాలు కావస్తున్నా ఇంకా కోనసీమ కొబ్బరి రైతులు కోలుకోలేకపోతున్నారు. అంతేకాదు, ఆ తరువాత పలు తుఫాన్లు, మారిన వాతావరణ పరిస్థితులతో కొబ్బరికి వ్యాపించిన నల్లి తెగులు పంటను నిర్వీర్యం చేస్తోంది. దీంతో దిగుబడి తగ్గిపోతోంది. ప్రస్తుతం ఎకరాకు 2-3 నెలలకు సైతం 400 కాయలు కూడా దిగుబడి రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరిలో ఇప్పటి వరకు చాలా ట్రెడిషనల్ వెరైటీ, సాంప్రదాయ రకాలైన వెరైటీలు కాకుండా పొట్టి రకాలు, అలాగే అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు కావాలని రైతులు కోరుకుంటున్నారు. ఆ విధంగా కొబ్బరి పరిశోధనా స్థానం వారు, అలాగే వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు ఆ దిశగా వాళ్ళ యొక్క రీసెర్చ్ చేపట్టి పొట్టి వంగడాలు, అలాగే ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాలకు మన కోనసీమలో విస్తృతంగా వ్యాపింపచేయాలని కోరుకుంటున్నాను. అలాగే కోకో మరియు కొబ్బరితో విలువ ఆధారిత పదార్థాలు, అంటే ఈరోజు చెప్పబడుతున్నారు ముఖ్యం కల్పరసం అని, అలాగే కోకో బీన్స్ తోటి అనేక రకాల కేవలం బిస్కెట్లు, కేకులే కాకుండా సాంప్రదాయ వంటకాలైన కోకో బూరెలు, కోకో బొబ్బట్లు అనేవన్నీ కూడా తయారు చేయవచ్చు. ఈ దిశగా ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు నుండి పరిశోధన స్థానం వారు కోకో మరియు కొబ్బరితోటి అనేక రకాలైన, అంటే నిలవ ఉండే పదార్థాలు, అలాగే ఆరోగ్యానికి మంచి పోషకాలు ఇచ్చే పదార్థాలు తయారు చేసే విధంగా సెంటర్స్ని కానీ ప్రాసెసింగ్ యూనిట్స్ ముఖ్యంగా ఈ కోనసీమలో స్థాపించగలరని. కొబ్బరి దిగుబడి నిరాశాజనకంగా ఉండడంతో రైతులు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. అంబాజీపేటలోనే కొబ్బరి పరిశోధనా కేంద్రం ఉన్నా నల్లి తెగులు నివారణకు శాశ్వత పరిష్కార మార్గం కానీ, నూతన వంగడాల రూపకల్పన గానీ ఇప్పటి వరకు జరగలేదు. దీంతో దిగుబడి తగ్గే కొలది రైతులు నష్టపోతున్నారు. మరోవైపు తమిళనాడు, కేరళ మార్కెట్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాయి. కోనసీమ కొబ్బరికాయల్లో కొబ్బరి పరిమాణం కూడా తక్కువగా ఉండడం, తమిళనాడు కాయల్లో 130 గ్రాముల వరకు కొబ్బరి లభించడం కూడా అక్కడి మార్కెట్ వృద్ధి చెందడానికి కారణమవుతోంది. ఒక కొబ్బరికాయని కంపెనీలో వేస్తే 33 రకాల బై ప్రొడక్ట్స్ వస్తున్నాయి. వాటిని మార్కెట్లో అమ్ముతూ ఉంటే కాయ 35 రూపాయల ఖరీదు వాల్యూ అవుతుంది. అదే 35 రూపాయల వాల్యూ ఖరీదైనటువంటి కొబ్బరికాయని మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు మనం అమ్ముతూ ఉన్నప్పుడు రైతులకి తెలియకోకుండానే చాలా నష్టం కలుగుతూ ఉంది. కోనసీమలో 1 కోటి కొబ్బరి చెట్లు ఉన్నాయి. ప్రతి దింపుకి కూడా మరి 10 కోట్ల కొబ్బరికాయ ఆడుతుంది. ఆ 10 కోట్ల కొబ్బరికాయని మనం మార్కెట్లో అమ్మితే 70 కోట్లు 80 కోట్ల రూపాయలు మనం సంపాదించుకోగలుగుతుంటా ఉన్నాం. అదే కేరళలో ఆ 10 కోట్ల కాయని మార్కెట్లోకి అమ్మితే 250 కోట్లు వాళ్ళు సంపాదిస్తుంటా ఉన్నారు. అంటే ప్రతి నెల దింపుకి కూడా ఇక్కడ ఆంధ్రాలో మనం నష్టపోతున్నటువంటి, ముఖ్యంగా కోనసీమలో నష్టపోతున్నటువంటి కొబ్బరి రైతుల యొక్క ఆదాయం రమారమి 200 కోట్ల రూపాయలు నష్టపోతుంటా ఉన్నాం. 6 దింపులు మనం తీస్తుంటా ఉంటే 6 రెళ్ళు 1200, మినిమం 1000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ఇక్కడ కోనసీమలో ఉండేటటువంటి రైతులు నష్టపోతున్నారు అనేటటువంటి విషయాన్ని రైతులు ముందుగా గమనించవలసిన పరిస్థితి ఉంది. మరోవైపు ప్రయోగాత్మకంగా పరీక్షించాల్సిన నూతన వంగడాలను రైతులు ఉపయోగించడం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. కోనసీమలో కొబ్బరి తోటలు దాదాపు 70 నుంచి 80 ఏళ్ల నాటివేనని, రైతులు వీటికే అలవాటు పడ్డారని చెబుతున్నారు. ఎందుకంటే దానికి 50-60 ఏళ్ళ సంవత్సరం వయసు ఉంటుంది దానికి. అందుకోసం ఇప్పుడు సంకర జాతులు ఆల్రెడీ 10 సంకర జాతులు ఉన్నాయి. కొత్తగా వచ్చే రైతులు దాన్ని వేస్తున్నారు. ఈ పాత రైతులు దీన్ని తీసిన వేయాలంటే కష్టం కదా. అందుకోసం నల్లితో 1990 తుఫాన్ కాడి నుంచి నల్లి తెగులు వచ్చి పూరక దాన్ని చెట్టుని అయితే వేయలేదు సార్. అందుకోసం శాశ్వతంగా పూర్తిగా నివారించే చర్యల మీద అదే ఒక రోగాన్ని కూడా శాశ్వతంగా నివారించడం కష్టమవుతుంది. ఇప్పుడు నల్లి రోగం అని ఇప్పుడు అంత ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆల్రెడీ దానికి కావాల్సిన తంత్రజ్ఞానం అభివృద్ధి అయింది. దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు, అంత కష్టమే కదా. ముందు 99 ఆ సమయంలో ఎక్కువ ఉధృతిలో ఉండింది. ఇప్పుడు బాగా తగ్గిందండి. ఇక్కడే కాదు, భారతదేశ స్థాయిలో అంతలాగా తగ్గిందండి. అదేవిధంగా కొబ్బరి పరిశ్రమ కూడా సంఘటిత రంగం కాకపోవడంతో దళారులదే హవా నడుస్తోంది. ధర ఎక్కువ ఉన్నా మధ్యవర్తులకే లాభాలు మిగులుతున్నాయి. రైతుకు శ్రమే మిగులుతోంది.
ధర ఎక్కువగా ఉందని ఆశపడినా దిగుబడిని తలుచుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. రైతులకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం ఈ పరిశ్రమపై పెద్దగా శ్రద్ధ వహించకపోవడంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు.